ఈ షాయ తాగబట్టి ఏమో ఇక నీకే తెలియాలి. ఎటు పోతానవరా? పొలం కాడికి పోతామమ్మా. మీరు పొలం కాడికి పోతాను కానీ ఎక్కడ పని ఆన్నే ఉంటుంది కాదురా. ఏం చేసినామే ఇప్పుడు ఆయనతో ఒడ్డు చెక్కుతా అయిపోతుంది. ఆ ఒడ్ల పొడి గడ్డి అంతా అట్లనే ఉందా? నారు ఎదిగిందా? ఎదిగింది ఎదిగింది. ఇగో పోయినట్టు కాదు, అందరికంటే మొట్టమొదటి నాటేటట్టు చూడాలి మీరు. ఇవాడు పోయి ఏం చేస్తారు ఏం కథ, ఫోన్ పోతారు రాను వస్తారు కానీ వీలే కానీ జాగ్రత్త. వాడికి తెలియదా పోతలేడా? అయినా ఇప్పుడు సీజన్ అయినా దున్నుటానికి ట్రాక్టర్ దొరకద్దా? ఏ ఆగు, నువ్వు గట్ల ఎనికేసుకొస్తావని ఆడు పందొంగ అవుతాడు. సార్ది ఇక మాట్లాడినావు. అరే మీరు ఓన్లు ఆయన గిట్ట కొడతాడు ఏందో పెట్టి పైన చెప్పిన కదా అందరికంటే మొట్టమొదటి నాటపడాలి. ఆడు మా చూసుకుంటాడు కానీ నువ్వైతే రావు. పొద్దుగాల దుకాణం పెట్టినావు కదా. గట్ల ఎనికేసుకొస్తే పని చేయడు, ఆడు పందొంగలు అవుతారు. నా దగ్గర భయపట్టించిన అనుకో అది భయానికైనా పని చేస్తాడు. ఇంత తెలివిలేదు పోలేదు నీకు. చాల్తీ నా కొడుకు పనివంతుడే. బాగా పనుడు కనబడదు. ఇక చెప్పు ఏం కూర వండాలి? ఇంకా చెప్తారా తాగినప్పుడు అంటారా? రెండు కొడుగుట్లునే అంటతా. మంచిగా అనుకో, సూపర్. నువ్వు పాపా చెప్పాలవా పోయిగా ఒడ్డు పెడదాంపా. ఏ ఆగు, నీకు ఒక ముచ్చట చెప్పాలద్దా. ఏ కాడ మరణంపా. అరే నువ్వు ఇడ ఊకో, కూసో. ఏందో చెప్పే. మీ బాపుకు ఏమైనా రందిరా ఉన్నదా? మనం వచ్చేటప్పుడు తాగుకుంటా ఎట్లా ముచ్చట కట్టుకుంటారు? గాయనకు రందెందుకే, మా చెల్లెకు పెళ్లి చేసి మనకు పెళ్లి చేసి అప్పు సప్పు లేకుండా ఎవరి బతకాలకు అప్పచెప్పే ఇంకా ఆయన రందెందుకు పడమంటావే? అగో అయిపోయిందా ఇక? చేసిన కాడికి రాలా? మా సాల్తీ చేసిన రోజులు చేసిండు, ఇంత సంపాదించిండు, మనకిచ్చిండు. ఇప్పుడన్నా జర ప్రశాంతంగా బతకని రాదే? అరే ఇప్పుడు నేను ఏమన్నా అంటానా? పని చేద్దరు రా నొల్లి పెడతానన్నా. అబ్బో నువ్వు అనవు ఊకోవు. పనాడు పని చేద్దాంపా. బా ఛీ. ఏయ్ ఏం చూస్తానే? నేను ఏస్తే నేర్పుకుంటావా? ఏం నేర్పుడేమో, నిన్ను వేసుకున్న కాడ నుంచి నాకైతే సుఖమే లేదు. ఏంది సుఖం లేదా? మోటు పని చేస్తాడు నాతో కాదబ్బా. పని చేయకపోతే తింటావాలే ఇంత? ఇప్పుడే ఇంత తట్టెడు తినొచ్చు. పని చేస్తాగు ఒర్రకు. అడు అటు నేర్పు, నువ్వు అటు నేర్పు. ఓ దొరసాలి ఏం చూస్తానో నేర్పు. చికెన్లు మటన్లు తిన్నట్టు అనుకుంటారా? నేర్పు. రాలిగా పోదాంపా. అంతే చేస్తారే. ఏ రేపు వచ్చి వేసుకుందాం, వర్షం వచ్చేటట్టు ఉన్నది. పోదాంపా. ఏంది ఆడతానే? కొట్టకు నేను చెప్తానా? కూర్చోని వేసుకోవంటే వేసుకుంటావా? నువ్వు పని చేయమంటే తప్పించుకెళ్తా. నీ సంగతి చెప్తా. నీ బిడ్డ అబ్బా నేను రేపటి నుంచి రానే రాను. ఆగం పట్టిస్తాను నన్ను. నువ్వు ఎట్లా రావో నేను కూడా చూస్తా. పని తప్పించుకుంటావా నేను? ఆగే ఎటు పోతా? అయితే అని పొయ్యి వీళ్ళని పని చేస్తారంట, వాళ్ళ ప్యాకెట్ పుట్టబెడతారంటవా? ఏ ఊకో ఏమన్నా పోరగాళ్ళను అది చేస్తా. వాళ్ళ చిన్న పిల్లగాళ్ళ తెలియదా? ఏమో
డౌట్ కూరగాయలను మార్చి చేస్తావు ఊకే పని దొంగల లెక్క. వచ్చిందారా పోరి కాలెక్క కట్టుకొని బుక్కడి పోది పోరి. ఇలా పొద్దుగాలే వచ్చిర్రేవురా మరి పని అయిందా కాలేదాడా? పోరి కాలెక్క కట్టుకొని పోది పోరి. కొడుగుడ్ల కూర అండి చెరో బుక్కడి తినుర్రి. వాళ్ళు పని చేస్తారు మనం చూస్తాం. ఇప్పుడు పనిగిరుడికి పంట పడలు తీసుకొని వస్తాడు ఎవడన్నా కొద్దిగా పని చేసుకొని వస్తాడు. ఆయనకి ఏం పని ఉన్నదో నడు ఇట్లా వచ్చిండు. అన్నిటికీ ఆయనాలు కావాలి, వేరే నడుపుతుడు కావాలి. ఎరికేసి తక్కువ నేను అంటాను చేసుకో. గది వేరే వెతుక సీరియల్ చూద్దాం. అవో అన్నీ నరేందా ఒకటి అవుతుందా? పెట్టుకో నా చూడని నన్ను చూడని అంటే బాపు ఎంత నంబర్ ఒకటి మార్తావా? ఏం మార్వతి చూడు. తిన్నవారా? తిన్నాను. ఏంద్ర ఇలా చెప్పని వచ్చిరు మరి? ఏ ఆడచ్చరా వాన కూర్చున్నట్టు అయింది. వాన పడుతుందేమో అని వచ్చి. అమ్మా అమ్మా అరే చెల్లె ఎప్పుడు వస్తావురా? ఇప్పుడే వస్తున్నానే. మంచిగున్నావా బిడ్డ? మంచిగున్నానే. మంచిగున్నావా? మంచిగున్నా బిడ్డ. బాబు మంచిగున్నావానే? కూర్చో. మీ అత్తమ్మ మంచిగున్నారా? మాలతి నీళ్ళు వచ్చింది, నీళ్ళు పట్టుకురా బిడ్డ. ఎప్పుడు వెళ్ళావు బిడ్డ? ఇందాకనే. నీళ్ళ బాగా మంచుకున్నారా చెల్లె? మంచిగున్నాడా? ఏం పని చేస్తాడు? ఏం పనులు ఉన్నాయి ఇప్పుడు? నాట్లేనే అదే సీజన్ ఉంది కాబట్టి నాట్లదే పడుతున్నాడు. అదే మామూలు తీసుకుపోతుంది కదా ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు మంచిగా ఉంటాడే బాబు. మొన్న మళ్ళా హాస్పిటల్కి తీసుకుపోయినాం. పెట్టుబడికని 2 లక్షలు మీ అల్లుడు పక్కకు పెడితే అవి కూడా ఆయనకే ఖర్చాయి. అయ్యో ఎట్లా బిడ్డ మరి? ఏమోనే అమ్మ, నాకేం అర్థం అయితే లేదు. అయ్యో ఇప్పుడు సీజన్ అయ్యే మరి పెట్టుబడికి పైసలు ఎట్లా చెల్లె? బావ కూడా దానికోసమే ఆలోచిస్తుండ్రా. పెట్టుబడికి పైసలు లేవని నన్ను మీ దగ్గరికి పంపించిండు. అమ్మ నన్ను ఒక 2 లక్షలు అడుగుతారమ్మా. అయ్యో 2 లక్షలాట ఎట్లయ్యా? చూద్దాం మరి ఎన్నో తిప్పలు పడాలి. లేకపోతే అల్లుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు పతాకం బుజ్జిని పంపించే పైసల కోసం. అరే మరి ఎట్లా చేసుడు ఏం చేసుడు? బుజ్జి నువ్వు దాని గురించి ఏం ఆలోచించక గానీ నువ్వే వరకు పాపే వాళ్ళని అడుగుతాడు. పో మాలతి బుజ్జికి అన్నం పెట్టుకో. పో బిడ్డ పో. ఎండకు పడి వచ్చినావు, తిన్నావో తినలేదు. ఆ 2 లక్షలేం కర్మ, నువ్వు అడిగితే 4 లక్షలైనా ఇస్తారు. నువ్వు ఉన్నదే అడగటానికాయే, వాళ్ళు ఉన్నదే ఇయ్యటానికాయే. చివరికి నాకు అడక తినే బతుకే వచ్చేటట్టున్నది. ఓ మాలతి ఏమైంది? ఇక పని చేద్దురా. రాను. ఏంది? ఓ పనికి రావు, ఇంట్లో వంట చేయవు, ఏం చేస్తావు నువ్వు? నీ అవ్వ నీకు పని శాత కాదు నిన్ను. నీ అవ్వ నీ సంగతి చెప్తా బిడ్డ ఇయ్యాల. ఏమైంది? అగో గట్లేడు పడితే ఏమైంది? నీ అవ్వ సంగతి ఏంది, నీ అయ్య సంగతి ఏంది? గది చెప్పు మొదలు. వాళ్ళేమన్నారే నిన్ను? పొద్దుగా లట్టిగా నొల్లి తయారయ్యేవాడివి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీకు నొల్లి పెట్టినట్టు అనిపిస్తుందా? ఉన్నదేంటిది అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు? అరే నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమైతే లేదా? నిన్న నీ చెల్లొచ్చింది, నాకు 2 లక్షలు కావాలన్నతోటే నీ అవ్వయ్య 2 లక్షలు ఇచ్చారు. మళ్ళా రేపు రాఖీ పండగ వస్తుంది, నాకు 50,000 కావాలంటది. ఇచ్చుకుంటా పోతారు. ఆమె అడుగుడు ఇల్లు ఇచ్చుడు, ఆమె అడుగుడు ఇల్లు ఇచ్చుడు, ఇచ్చుకుంటా పోకుంటుంటే మనది అడకలేని పరిస్థితికి వస్తాము. ఏదో తీయరాదే, ఇప్పుడు అంటే ఏదో ఇచ్చిర్రు, ఊకిత్తరానే. అగో ఆమె వచ్చినప్పుడల్లా ఆమె అడగనే బట్టే ఇల్లు ఇయ్యనే బట్టిరి. ఇగో ఇవన్నీ నా దగ్గర నడవై, అలా నువ్వు గిట్లా చూసుకుంటుండ్రు. నా తరం అయితే లేదు, నేను నా అవ్వగారింటికి పోతా సపడేక. అదే నువ్వు అవ్వగారింటికి పోయి నా ఇజ్జత్ మనం దియకే. నువ్వు ఎట్లా చెప్తా అట్లా ఇంటనే. నిజంగా ఇంటావా? ఇంటనే. నిజంగా ఇంటావు కదా? నీ మీద ఒట్టే ఇంటనే. ఒట్టేసినావు, మర్చిపోకు నేను చెప్తా అన్న. ఇంట సరే.
అగో బిడ్డ నాన్న మంచిగా ఉన్నావానే? అట్లా తలుపు కొడతాను రా పిలుస్తలేవు. లే బిడ్డ వచ్చింది. అమ్మ ఏమైందే? ఏం లేదు బిడ్డ, అది నడుముతాను ఒరిగిన. ఇప్పుడు వస్తానమా? ఇప్పుడు వస్తున్నా. వచ్చినప్పుడు జర ఫోన్ అంటే చేస్తేందిరా. ఈ ఇంటికన్నా ఉంటారు కదా అని వచ్చిన. అన్నం దూరం కదా బస్ స్టాండ్ దాకా. ఏమైతే అంతే, అన్న పని కాడ ఇట్లా ఉన్నాడు కావచ్చు అనుకున్నా. తీరాలి. ఉన్నావురా మాలతి, మాలతి, ఇగో నీళ్ళు వచ్చింది తాండ్రి. మంచిగున్నావా బిడ్డ? మంచిగా ఉన్నా. ఎందుకు అనుకున్నావే? నడుము పడగని బాగా నొప్పుతుందని ఒరిగిన బిడ్డ. పొలం కాడికి ఇట్లా పోయినావా? ఎటు పోతలేనే నేను ఇంట్లోకి వెళ్ళి. మంచిగా ఉన్నవా అన్న? అల్లు రాలేదా బిడ్డ? ఆయనకు మస్తు పనులు ఉన్నాయమ్మా. అయ్యో, ఈ తాపన్న తోలుకత్త అయిపో కదా అల్లుని. సరే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తా తీయే. మాలతి, ఇగో నీళ్ళు మచ్చింది, నీళ్ళు తీసుకురాయే. మళ్ళీ వచ్చింది కదా, ఈసారి ఏం తీసుకోవడానికి వచ్చిందో. పొలం మంచిగా వాడుతుంది అసలు. ఇక్కడనే అన్న, ఒక పక్క వారుతుంది, ఒక పక్క వారతలేదు. బాయిలనేమో నీళ్లు లేవే, కాలమేమో అయితలేకపాయే. బాయి తవ్విద్దాం అనుకున్నామే. బావ మీ దగ్గరికి ఒక 5 లక్షల కోసం పంపించండి నన్ను. 5 లక్షల పైసలా పెంకాసులా? అయ్యో వదినా, గట్లా మాట్లాడుతున్నావు. పెంకాసులైతే అక్కడిదక్కడనే ఏరుకోకపోదనా? పైసల కోసమే వచ్చిన. గట్ల కాదు గాని మొన్ననే పెట్టుబడి కానీ 2 లక్షలు తీసుకురాను. ఇవాళ బాయిలు అవిస్తానని 5 లక్షలు అడుగుతాను. ఏడికెళ్ళతాయి అనుకుంటారు నీకు పైసలు? అయినా నాకు అర్థం కాదు. అడగడానికి నీకు సిగ్గులేదా? ఇయ్యడానికి మాకు సిగ్గులేదా? గదేంది వదినే గట్లా మాట్లాడుతున్నావు? నా అవ్వగారు ఇల్లు కదా వచ్చిన. తప్ప తప్పు నరనా? ఏంటి గట్ల మాట్లాడతాను? నీ సొమ్మేమన్నా దానికి పెడతానవా? అంటే మీరిచ్చేదే నా సొమ్ము కదా? అబ్బో పిల్ల, అబ్బగారింటి కాచి కట్టలు పట్టుకొచ్చిందని నీ సొమ్ము పెడతాను. నా బిడ్డ నా ఇష్టం, నా బిడ్డ పెట్టుకుంటా. నా అబ్బగారు ఇచ్చే కాడికి ఇచ్చారు. మొత్తం ఉన్నది లేదంటే అమ్ముకున్నామట నీకోసం. నీ సొమ్ము మాకెందుకే? తెచ్చుకుంటే నీకేనాయే, తెచ్చుకోకపోయినా నీకేనాయే. ఏందో మేమన్నా భోగ కొట్టబోతామానే? అయినా నువ్వు అడిగినా ఇచ్చడానికి వాళ్ళ దగ్గర ఉండద్దా? అంటే ఉంటే ఇచ్చుడేనా? అలా కొడుకులు లేరు, అలా కొడుకులకు కొడుకులు లేరు, ఇల్లు లేదు, ఇరవటం లేదు, సంసారం లేవా? ఎందుకు ఇస్తారు? అయ్యో అయ్యో అయ్యో, గన్ని మాటలు అనబట్టివేందే? వాళ్ళ బతకాలను బతకని నువ్వు తెచ్చుకోకపో తెచ్చుకోకపోతే నువ్వు ఎల్లగొట్టిందానే? ఎల్లగొట్టిన ఏమన్నా పోతావా? ఎందుకు ఎలా కొడతావు? నేను ఎందుకు పోతా? నేను పోయి అడగంగానే అలిజానికి ఏమైనా పిచ్చోళ్ళనుకుంటారా మీ లెక్క? ఏంది మేము పిచ్చోళ్ళం అని? అయ్యో ఆగవే, ఎందుకు కొడతారు? చూసావా ఎట్లా మాట్లాడతావు? అర్థం విలువ ఉన్నదా దానికి? తప్పే ఉండదు అత్తమ్మ. మీ బిడ్డ ఎప్పుడు వచ్చినా అడిగిందని కళ్ళు ఎత్తుకుంటూనే పోతారు. అయినా మీకు మీ కొడుకంటే ఇష్టం లేదు. మీ బిడ్డనే ఇష్టం. మీ బిడ్డనే ఉన్నది ఇంట్లో. మేమే వెళ్ళిపోతాం. వదినా, నువ్వు బాగా హుషారుగా మాట్లాడుతున్నావు. నేను నీ సంపాదన అడిగినా, మీ అమ్మగారి ఇంటికాడ నుంచి తెచ్చిన సంపాదన అడిగినా, లేకపోతే మీ అమ్మగారి ఇంటికాడ నుంచి తీసుకురమ్మని అడుగుతున్నానా? నా తల్లిదండ్రులు సంపాదించింది అడుగుతున్నా. నేను నువ్వు మూసుకొని ఉంటే ఆ మాట కూడా నువ్వు అంటావు తల్లి. అంటా బరాబర్ అంటా. నా తల్లిదండ్రులు ఉన్నంత కాలం నేను అక్కడే ఉంటా. నీకు ఇయ్యాల్సినవన్నీ నీ పెళ్లిలో ఇచ్చేసిన. ఇంకొకసారి పెట్టుబడి కావాలి, బాయిదామని కావాలి, దాని కావాలి, దీని కావాలి వచ్చినవో మర్యాద తక్కువ చెప్తానా? అదేంటే గంటగానే పేరు పడుతుంది. ఏందే ఊకుంటా బాగా మాట్లాడతాను? అబ్బగారింటి కాంచి తెచ్చుకునే తెలివి లేదు కానీ నా బిడ్డను రావడం బెదిరిస్తావానే? బరాబర్ బెదిరిస్తా. బెల్లగొట్ట రాయలే కలుగుతాను. ఏం మాట్లాడవా? నేనే మాట్లాడాలా? నేను ఒక్క కావాలా? అది కాదు బాబు, ఇప్పటి నుంచి ఇది వచ్చేయలేదు, నువ్వు ఇచ్చేయలేదు. ఇచ్చేవాడ మనం కూడా చెప్తున్నా. చూసిన వాడు ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడతాడయ్యా, ఎందుకు మాట్లాడాడు? బెల్లం నూరు పోసింది కదా, బెల్లం నూరు పోసినాక మాట్లాడతాడు. ఇదంతా కారణం వచ్చాడా? ఇగో బిడ్డ, వీళ్ళు మేము ఉండగానే ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు రేపు మేము మేనక వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పెట్టరాలు. ఇగో మేము ఉండగానే నీకు ఎకరం పంట చేస్తాం బిడ్డ. ఇంటికి పోయి రేపు పళ్ళని తీసుకురాబా. సరే బాపు, సరే అమ్మా, నేను వెళ్ళొస్తా, రేపు వస్తా. సరే బిడ్డ. ఏమోనట ఏందేదో మాట్లాడతారు. ఏంది కథ? నీ అవ్వయ్య నీ చెల్లకు ఎకరం భూమి రాసిస్తా సప్పుడు అయిపోతుంది. పిచ్చిదానా, వాళ్ళేదో మన మీద కోపంతో అట్లా అన్నారే. నిజంగానే పట అవుతారు అనుకున్నావా? ఓరి నా ఎడ్డి మొగడా, నీ అవ్వకు నీ అయ్యకు నీ చెల్లి అంటే బగ్గిట్టం చేసినా ఎత్తారు. అయినా ఎవరిని పడతాలని నమ్ముకుంటా పోతానేంది? వాళ్ళు పట్ట ఏరు ఏం చేయరు గాని
పోయి పని చేసుకొని ఇంటికి పోదాం పా. ఒకవేళ పట్ట చేపిస్తే చెయ్యరే, వాళ్ళు ఒకవేళ చేస్తే అప్పటి వరకు వాళ్ళ సంగతి చూస్తుంది. చూస్తావు కదా, చూస్తానే, నిజంగా చూస్తావు కదా. చూస్తా. నా కొట్టే ఒట్టు చూస్తా, సరేనా? సరే, పని చేసుకుందాం పా. ఏంద్రా అగో అమ్మా బాపేడి బాపు రిజిస్ట్రేషన్ కాడికి వేయండు గదే ఇంకా అత్తలేడని ఫోన్ చేద్దామని ఫోన్ పెట్టినా నువ్వు వచ్చినావు. ఎందుకు రిజిస్ట్రేషన్ కార్డు? ఆ రిజిస్ట్రేషన్ కాడికి ఎందుకేంద్రా? నిన్న చెప్పలేదా చెల్లి వచ్చినప్పుడు ఇంట్లో? బాబు ఏడి పోయిండు? అదేదిరా నిన్ననే చెప్తు కదా చెల్లె రిజిస్ట్రేషన్ చేస్తాను, రిజిస్ట్రేషన్ చేసేస్తానా? ఎట్లా రిజిస్ట్రేషన్? నన్ను అడగకుండా ఎట్లా? నిన్న అడిగేది ఏంటి? నీ రెక్కల కట్ట ఉండదా? అంత నీ పిల్లలు రెక్కల కట్ట ఉండదా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా అనుకుంటాను? నీకు చెప్పేదేంద్రా? సంపాదించిన ఏమన్నాడా? నా రెక్కల కట్టతో నేను సంపాదించుకున్నా, నా బిడ్డకు నేర్చుకున్నా. అమ్మ అనవసరంగా లొల్లికాయ ఎత్తుండు. నిన్న నీ ముందట చెప్పింది కాదు పట్ట చేస్తే ఎకరం అంతా అని. అంటే ఇలా ఎకరం పట్ట చేసినావు, రేపు ఇంకింత కావాలంటే చేసుకుంటూనే పోతావా? అట్లా అడుగు, అడుగుతలేవనే చూస్తానా నేను. ఇంక ఎకరంతో ఏమైందమ్మా? నీకు 10 ఎకరాలు ఇచ్చినా విన్నావా? అదే వాడే మొగోడైతే వాడు సగం పంచుకోకపోనా ఎకరానికి బాగా బాధపడతారు మీరు. దానికి పెళ్లి చేసేటప్పుడు పైసలు పెట్టలేదు నువ్వు? 10 ఎకరాలు ఇస్తాను. ఏం పెట్టినావురా? కావాలంటే 3 లక్షలు ఇయ్యలేదా? దానికి ఎప్పుడు అడితే అప్పుడు ఇద్దలేవా? ఏం పైసలు దానికి పెళ్లికి పెట్టినావు? ఏ తీరని పోటీ శాతగాను పట్టుకొని అటు పని చేసే శాతగా అత్తారెంటలు తెచ్చుకుని శాతగా నీకు నీ పిల్ల ఓడి నువ్వు ఓడి ఏ వాడికి నాది నాదని ముసుడు తప్పితే కట్టబడి సంపాదించు ఎకరవాడు ఉంటుందా? నువ్వు సంపాదించుందా లేకపోతే నీ అమ్మగారంటే తెచ్చింది ఏమన్నా? బాగా మాట్లాడుతున్నావు. ఇట్లా స్టార్టింగ్ సభలో మీరేటోళ్ళు కాదు నేను. నా బిడ్డ కోసం సగం ఆచి కూడా రాసితో బతుకుంటే చక్కగా మీరు చెప్పినట్టు ఇంటలో సరే, లేకపోతే సగం రాస్తా నగలు తెస్తారు. ఏ నాగరా మీరు ఒక్కలో పెట్టకుండా ఏమో నాటకాలు చేస్తారు. ఆడబిడ్డ ఏదైతే జరిపోతారా? తెల్లాలిస్తే మంచి తెల్ల బట్టలు వేసుకొని తెల్ల చీరలు కట్టుకొని చీరలు సిక్కరు మీరు. కట్టబడి పని చేస్తాను అరగడ మీ ముఖానికి దాని పెడితేనే పోయిందట. సరే దాని పేరు మీద రాష్ట్రంగా ఎక్కడ దాకా రాజురా అమ్మా గుర్తుపెట్టుకో. ఏ రాసిన ఇంటి కూడా రాస్తా ఏం చేసుకుని చేసుకోబా. ఏవో ఎగురు రాసినట్టు ఇప్పుడు సంపాదించినట్టు బెదిరిస్తాడు. నన్ను అడగకుండా ఎట్టాడు? చూసినావా, నీ అయ్యా అన్నంత పని చేసిండు, ఎకరం భూమి పట్ట చేసిండు. ఇంకెన్నెన్ని చేసుకుంటుంటారో ఏమో. ఏమన్నా అంటే నన్ను అనగబెట్టి కొట్టబట్టిరి. అయినా వాళ్ళకు కొడుకు మీద ఇష్టం లేదు, బిడ్డ అంటేనే బాగా ఇష్టం. ఇక నేను బక్క, నేను చచ్చిపోతా, నాకు చాలా దిక్కిగా, నేను పోతా. ఆగే, నువ్వు చచ్చిపోతే ఎట్లని? అయితే వాళ్ళను తప్పు. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళని చంపుతేనే మనం బతుకుతాం. అదే నాతోటి కాదే, ఈ పని నాతోటి కాదే. నీతోటి కాదంటే ఆ రోజు నాకు కొట్టేసినావు కదా, అంటే ఇచ్చిన మాట తప్పుతావా? ఎట్లా చంపుడే? నేను చెప్పింది చేస్తా అంటే చెప్తా, వింటావా? అవునా? సరే వదినే, సరే ఖచ్చితంగా వస్తాం. అత్తమ్మా, 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 మనం రేపు చెట్ల తీర్థాలకు పోదాం. మంచిగా కోడిని కోసుకొని
అంటుకొని తిన్నాం. పోయినట్టే ఉంది చెట్ల తీర్థాలకు. ఇక తినలేకనే చిన్నవేనమ్మా. అయ్యో అత్తమ్మ, మనకు నొల్లులు కావా, కలిసి ఉండమా? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? కోపతాపాలు ఎప్పటికుంటాయా? ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఏం లేదు బాబు, ఆషాఢ మాసం కదా, ఎవరు బాలకడాలు చెట్ల తీరాలకు పోయి కోడి కోసుకుంటారు. మనం కూడా పోతే మంచి ఉంటుందని ఆ పోయినట్టే ఉంది, కనబడతలేదా? ఈ లొల్లుళ్ళు అంగళ్ళు పెట్టుకొని చెట్ల తీర్థాలు పోతారా? ఏ ఆగండి అత్తమ్మ, ఈ నొల్లులు మనకి ఎప్పటికుంటాయి. మనం పోదాం. ఇక దేవుని మొక్కున్నది తప్పుతుందా? ఇక బావి కాడ కోడి పిల్లం కోసుకొని ఇక మందితోని మన దగ్గర పోతామా? ఇక ఎట్లనా చల్లని తల్లి తినవేనా పోయావుడే. ఇక రేపటికైతే అవి చదువు పేనకాడ బుక్కడి తినడిస్తారా లేకపోతే గిజలు మంచిగా ఉందాం. వట్టిగా నేను ఎందుకు పెట్టుకుంటా. సరే ఇక్కడ మంచిగా ఉన్నది, కూర్చుందాం పారి. అవు బాబు, ఇక్కడ మంచిగా ఉంది, చల్లగా ఉంది, పా కూర్చుందాం పా. గీడెందుకు కూర్చుండవరా? గీననే మన పొలం కాడికి పోతే మంచి కూడా, కానీ గిడ కూర్చుంటారు ఎవడన్నా? అరే వాడు చెప్తాను కదా, గిడ చెట్లు ఉన్నాయి, మంచి చెట్ల కింద కూకుందాం పా చల్లగా. నీకేమైనా బుద్ధి ఉన్నది? వంటలు పోయేటోడు ఎవరిని పొలం కాడ వాడు పోయి కోడిని కోసుకొని మైసమ్మకు ఆన్న వంటలు చేసుకొని తినేస్తాడు. ఈ మధ్యలో కూర్చుంటాడు ఎవడన్నా? పొలం కాడ అంత బురద మొత్తం కొత్త బట్టలు కట్టుకుంటువి. అవే బాబు, ఈయన మంచిగా ఉంది, చల్లగా చెట్లు కూడా ఉన్నాయి, పా. ఇగో ఈ చెట్టు మంచిగా ఉన్నది. రాళ్ళున్నట్టుగా రాళ్ళు ఏ రాళ్ళు చేయరాదు, అన్ని ఏదో ఇచ్చేద్రం వాటికి తెంచు. అరే రెండు రావుతుందే గడు ఉన్నట్టునే, నేను తీసుకొస్తా. తేపో, నువ్వు కట్టలేరుకరా పో. అవి ఇయ్యే బిడ్డ, ఉల్లిగడ్డ నువ్వు అవన్నీ పోతాం. ఇంకా కొన్ని తెస్తావా? గంజు కూర్చోవద్దా? రా గంజి ఇది కూర్చున్నది. ఉల్లిగడ్డలు కోసినావా? ఇంటికనే ఓసుకొచ్చిన అత్తమ్మ. ఇటు పట్టుకరా. ఈ పొగ పాడుగాను. ఇంకా మసెంట పేరు తెచ్చినవానే? తీసుకొచ్చిన అత్తమ్మ. ఇటీ ఆ కూర గంజు ఆ నూనె గిట్ల పట్టుకరా. కాలుతాంది మరి చూసుకో. సరే. అవునత్తమ్మ, కోడిని ఓసుకొత్తా అని చెప్పి అటే వేరు కదా. ఇగో నేను కొబ్బరికాయ తీసుకొచ్చిన, మైసవ తల్లికి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని రాపో. అట్లా నెయ్యి నన్ను పంపి ఇద్దరం కలిసి కూర అంటుతాం మీరు వచ్చే వరకు. అవును కదనే, ఇలా అటే వేరు ఇంకా అత్తలేరు. నీ మామకైతే ఎటు పోతా గటే. కొబ్బరికాయ ఏదే? ఇగో అత్తమ్మ. ఓ పని చేస్తారు సగం సగం పని. అవన్నీ అయితే కోసి తయారు పెట్టుకో, వాడిని చెప్పాలా పంపుతా. సరే. ఆగో, ఏంద్ర గింత సేపు అరగ కోడి పిల్ల పోతాం చేసడానికి? అయ్యో కొయ్యద్దు కడగదానే. మీ అయ్యేడి నిన్నే రమ్మంటాడు. కొబ్బరికాయ పట్టుకపోతున్నావా? ఇగో పట్టుకపోతానా? కోడలిది చూస్తాది. సరే సరే, నువ్వు చెప్పాలి పోయా, కొబ్బరికాయ కొట్టరా పోరి. సరే, కోడలైతే చెప్పన కూర పొయ్యి మీద ఏమని. సరే సరే, పొద్దు పోతాంది. సరే తొందరరా. అత్త అరే ఏమానే రాంగనంటు కదా మైసమ్మ కాడ కొబ్బరికాయ కొట్టాలి పాయకాడని అన్నీ కూర్చున్నావు. అరే నేను అదొకటి చదువుతలేనా? ఏం అట్టి కుక్కునట్టు చేస్తాను. సరే సరే,
మరి దేవునికి మొక్కి జర కొట్టు. ఇక కొడతా. జర మంచిగా మొక్కు. మంచిగానే మొక్కుతా. పొరాల పంట మంచిగా ఉండాలి. మంచిగా మొక్కు. నేను కూడా మొక్కుతా. మంచిగా మొక్కు. వీడు మొక్కిండా పోరడు? నీ బాంచను మంచిగా ఉంచాలి. ఏడు పంట మంచిగా రావాలి. అబ్బా నారు మంచిగానే అయింది కదా, మరి ఇక నాటేసుడు అన్నాడు. నారు మా అయింది. నాడే 4 మళ్ళీ అదంతా పడుతున్నారు. ఎప్పుడు తుంటారు? రోజు పొలం కాడ కాసినట్టు వస్తారు. ఏం ముచ్చట పెట్టుకుంటారు ఏంది అసలు? నాకు అర్థమైతలేదు. అదే మరి గడ్డో గిట్టో అంతా ఒడ్ల పొండి చెప్పుతే ఏందో నాడు వచ్చి మనం చేసిన ఇట్లే ఉండను వారం. ఏదో పోరానికి దోయ పడతాందో లేదో. నువ్వన్నా అత్తలేకపోతే వీటి మోకాలు. అబ్బో మనం అది చెప్తే తింటారా లేవన్నా? ఏం కత్తి చేసే నీ నాన్న అంటాడు మొన్న అది చెప్తే. మరి వచ్చిండా ట్రాక్టర్ అయినా దున్నటానికి? అడుగుతాడు విన్ని. వాడు అక్కడ దున్నుతాడు ట్రాక్టరుడు. వీడు పోయి తెల్లారి వాళ్ళ బతలాడాలి రా అని చెప్పాలి. ఎన్నడైతుంది పొలం? మళ్ళీ నీళ్ళే లేవు. ఇక మనం మైసమ్మకు దేవుని మొక్కి పంట పండాలి. రేడుకలు పడుతుందా? చేతిలో పడుతుందా? చేయందా? ఏమో కైకిలోలు దొరికి నాటేయడానికి రోజుకు పూర్తి అన్యాయం అవుతాడు వీడైతే. నాకేం అర్థమైతలేదు. ఆ నాట్లో కైకిలో నువ్వే మాట్లాడు వానికి తెలియదు. అబ్బో కూడా దానితా నువ్వేంది మాట్లాడేది అంటది ఇప్పుడు. ఏదో అసలు జ్వరనెత్తలేదు నా మాట. నాది మీద పోదా మరిగా. నా కాళ్ళు నొత్తాను నడిచి నడిచి ఆగు ముత్తా సేపు కూకుంది అక్కడ చెట్టు కాడ కూర్చొని జాగలేదు. అందుకే ఆడన్నది బరాబర. ఈ అంటలకి ఏడండుతూ వీడ మరి ఇదంతా బురదనే మోపాయే. తినాలిగా ఇక్కడ ఎంత మంచి గద్దె ఉండే మనం చేసినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు కూర్చోపోదు చల్లగా. ఏదో ఇప్పుడు వాడిని అంటే ఏంది ఇప్పుడు ఒకరికోలు మాట అనుకోండు. ఏం లేదు పందొంగ మనిషి రామచంద్ర ఇక్కడ కూర్చుందా బాగా. నువ్వేంటి ఎటు పోతే గట్టేనా? వచ్చిన పని వేసుకుందామని ఏమన్నా ఉన్నదా లేదా? నువ్వేం రంది వాడకి. ఇలా మనం అనుకున్న పని అనుకున్నట్టయితది. ఏసుడే. సరే దా తగడగా వేసుకుందాం. అలా వచ్చే వరకు అయిపోవాలి. సరే చెప్పను. నువ్వు కూర పొయ్యి మీద నేను పోయి కలవాటుకత్తా. సరే తొందరరా. చెప్పని అడుగు. ఏమో నిన్న మొన్న తిన్నట్టు పెద్ద అజ్జయ్ పడుతుంది. ఏటివైనవురా? ఇగో అమ్మా నీకు ఇష్టమని గౌడ్ సాబ్ దగ్గరకు పోయి మంచి ఫ్రెష్ కళ్ళు దింపుకొచ్చింది. మంచిగా సైజ్ చూసినావా? ఏ సైజ్ చూసింది? ఎక్సలెంట్ ఉంది. మీరు వాడు నీకోసం కళ్ళు తెచ్చు నా కోసం ఏం తెచ్చు? బాపు నీకోసం కూడా మీరు ఇద్దరు తాగుతారండి. మేము తాగుతాం లేదా? అబ్బా ఇప్పుడు అట్లా అన్నవారా? అమ్మ నీకోసం తెచ్చిన కళ్ళు. చెట్ల పోయిన కాడ తాగడానికి తిరగడానికేనా పోయేది? ఏందో ఇచ్చంతరం మాటలు మాట్లాడతావు. ఏదో సంబరంగా అన్నాడు. ఇంతకాలం తెచ్చిన మొత్తం మేమే తాగుతామా అని. ఏమో నా పేరు చెప్పలేదు కదా అని కొంచెం అలుగుతాయి. అయ్యో కూర అయిందంటున్నారా? పొయ్యి మీద వేసింది అయిపోయింటది. కావచ్చు పాటి పాటి పొద్దు పోతాను తిందావురా. మీరు ఎదివారా తినాక మరి ఇంతసేపు ఉంటారా అని. ఓ మాల్తి కూర ఉడికిందానే? ఉడికింది. ఇంతసేపా? దాదా మరి దించపోయాను. చేప దుర్పానేవా? నేను ఎత్తానే ఆగు బాబు. గట్పెట్టి గట్పెట్టి. ఈ ఫోన్లు గీనే పెట్టడా అనేవి ఇటు పెట్టు. ఒకసారి తీసి దులుపుదాం. గది పట్టుకురామో అలాకు బాబు కలిసి
ఇవ్వరు అత్తమ్మ. ఇట్లా అక్కనే ఇట్లా బుస్స బుస్స వంగుతుంది ఇది, అంత పవర్ఫుల్ ఉంది ఇది. బాబు ఇప్పుడు కలిగినావు కానీ ఇగో నీకే ఫస్ట్ వస్తావు. సరే సరే చూసినావా నీకని చెప్పి నాకే పోతాడు. తాగరాదు అయ్యో. ఇగో బాబు కళ్ళు కూడా హైలైట్ ఉంది. అమ్మ నీకు ఇంత ఏ నాకు అద్దురా, నువ్వు తాగు పోసుకొని తాగు. ఏం కత్తి ఊకే అంత మనమేనే ఎప్పుడో ఒకసారి వస్తాము. చాలరా ఇగో ఏ నాకెందుకురా, కొత్త పేరు పిల్లలకు సిగ్గుపడబడింది తాగా. నువ్వు తాగవారా? ఏ అద్దే నేను నాకు అంత ఎట్లా ఉంది కడుపులా. మీరు తాగు. ఈ కోడలు పోయి ఇంత. నాకు ఇప్పుడే అద్దత్తమ్మ, మీరైతే తాగురి. సరే మొక్కు లేదు ఏం లేదు, తాగుడేనా? ఇదో మొక్కుడు ఒకటి అక్కడ కొబ్బరికాయ కొట్టిన పడుతుంది కానీ అత్తమ్మ కూర కమ్మ అండిన మంచిగా కడుపు నిండా తినూరి. అమ్మ ఇంకింత ఎత్త పట్టు. ఏ అబ్బా చాలరా, నాకు అన్నం పెట్టే. ఏ అద్దురా. సరే పక్కకు పెట్టు. చాలు చాలు. ఆకలేదు అది పూట అన్నం పెట్టుగా. సరే పెట్టు అన్నం పెట్టు. నానా మంచిగా కడుపు నిండా తిన్నులే. అరే బిడ్డ నువ్వు ఇక్కడ తినబడి తినవైతువి. ఏ అద్దే నేను తర్వాత తింటా. మీరు తింటా. కళ్ళు పోయిన కాడ గట్టిగా కళ్ళు అయినట్టు అందుకే ఆకలేదు ఆయనకి. వద్దు పదా లట్టు రత్తమ్మ కొంచెం చాలు. బాబు కలిగి రాదా చాలు చాలు. తెల్లగా తాగిన కదా నేను కడపడుతుంది. ఇగో కూర అయితే పట్టు. నువ్వు కూడా అన్నం పెట్టిపోయావు. ఆంధ్ర పెట్టుకుని తినరు. లెగ్ పీస్ లెగ్ పీస్ వేసిన అమ్మకింత అమ్మకింత. నాకు ఇది ఒడవనిరా. అయ్యో నువ్వు అంతట్లయితే అడుగుతాడు. అయ్యో అబ్బా అయ్యో అయ్యో ఏమైందయ్యా? అయ్యో ఏమైందయ్యా? అయ్యా అగో అయ్యో. అరే ఏం చేస్తాను రయ్య రారా, మీ పాపం తిట్టో చేస్తాడు. అయ్యో ఏమైందయ్యా? లే అయ్యా ఉండవానే. అరే చెప్పండి రారా, మీ అయ్యంతటో చేస్తాడు. ఏమయ్యా? అమ్మా అమ్మా మమ్మీ అమ్మా 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 అమ్మా. అరే లేవురా, ఏమైంది వాళ్ళకు? చచ్చిపోయారు సార్, మా అమ్మ చచ్చిపోయారు సార్. ఎట్లా చచ్చిపోయారా? ఏమో సార్, నాది చెప్తావా లేదంటే పోలీసులు పిలవాలా? వద్దు సార్, ఏమైందో చెప్తాం కానీ ఎవరికి చెప్పకురి సార్, ఎవరికి చెప్పకురి సార్. ఇక్కడ అమ్మ నాన్న లేరు సార్. ఏమైంది చెప్పండి మరి. సార్ మా అయ్య అవ్వ ఉన్న ఆస్తి అంతా అమ్మ చెల్లెకే దారం వస్తురు సార్. అద్దని చెప్పి నా పిల్లం ఏం చేసింది తెలుసా, వాళ్ళకి ఇషం పెట్టి చంపితే ఆస్తి అంతా మనకే ఎత్తాను ఉపాయం చేసింది సార్. అదే అని చెప్పిలా చెప్తే ఏమన్నా తెలుసా సార్, నేను మా పుట్టింటికి పోతా నీకు ఇరుపు కాయడం ఇస్తాను సార్. ఇక భయం సార్. అందుకే మా అయ్య అమ్మకి చికెన్ కూరల విషయం పెట్టి చంపినాం సార్. సార్ ఎవరికి చెప్పకూడదు సార్. అయ్యో సార్. అవును సార్, మా ఆయన తప్పేం లేదు, తప్పంతా
నాదే. అప్పుడు భయం కాలే కానీ ఇప్పుడు బాగా భయం అవుతుంది సార్. మీకు దండం పెడుతున్నా, ఎవరికి చెప్పకూరి, మీ కాలు మొక్తా. వీళ్ళకి ఏమొచ్చింది? ఉన్న అయ్యని చంపుకున్నారు. భూమి వచ్చిందా, జాగ వచ్చిందా? రేపటి నుంచి తల్లి మాట్లాడుతుందా, చెల్లె మాట్లాడుతుందా, తండ్రి మాట్లాడతాడా, ఊరోళ్ళు మాట్లాడతారా, పక్కోళ్ళు మాట్లాడతారా, చుట్టాలు మాట్లాడతారా? రేపటి నుండి వీళ్ళిద్దరు ఓలుకోరు కూడా మాట్లాడుకోరు. పిల్ల ఒక జైల్లో, మొగుడు ఒక జైల్లో. రేపటి నుండి వీళ్ళ మిగిలింది జైల్లో చిప్పకూడే. భూమి మీదకి 4 రోజులు బతకడానికి వచ్చినాం, కానీ సంపడైంది. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఇట్లాంటి పనులు ఎవరు చేయకండి.